అంగీకరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 56:6. వారిని నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసెదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. ఒకరు తనకు అంగీకారముగా ఉండేటట్లు దేవుడు వారిని ఆయన మందిరంలోనికి నడిపిస్తారు. ప్రార్థించేటప్పుడు ఆయన మన వ్యక్తిత్వాన్ని గమనించి చూస్తారు. ఒకసారి ఒక హైకోర్టు జడ్జి గారు లాయర్ గారి యొక్క మాటలు వినిపించుకోకుండా లాయర్ వైపే చూస్తూ గమనించడం వల్ల ఆ లాయర్ గారు ఆశ్చర్యపడ్డాడు. తన వస్త్రాలు చూసుకున్నప్పుడు కాలర్ లేనట్టు గుర్తించాడు. న్యాయస్థానంలోని గౌరవ మర్యాదలు కాపాడాలి. ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకోకూడదు. న్యాయస్థానంలోని పద్ధతి ప్రకారము వస్త్రాలు వేసుకోవాలి. దేవుని మందిరంలో కూడా ఒక పద్ధతి ఉంది. ప్రార్థించినప్పుడు పెదవులతో పలుకుతూ కన్నులతో కూడా ఉచ్చరించే పద్ధతిని దేవుడు ఎల్లప్పుడూ కూడా గ్రహిస్తూ ఉంటాడు. అంటే కళ్ళతో ఇటు అటు చూస్తూ ప్రార్థించడం అన్నమాట. మనము ద్వంద్వ మనస్కులుగా, ద్వంద్వ వ్యక్తిత్వముతో ఉండకూడదు. నిజదేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ఉద్దేశాలతో పాటు మన ప్రాణాత్మల స్థితిని ఆయన పరీక్షిస్తాడు. జాగ్రత్త. ద్వంద్వ మనస్కులతో మోసపుటాత్మ ఉంటుంది. ప్రార్థనకు వెళ్ళినప్పుడు దేవుడు శరీరాన్ని, మనస్సును, ఆత్మను కూడా పరీక్షిస్తాడు. శరీరానికి, ఆత్మకు అంటినటువంటి అపవిత్రత నుండి విడుదల పొందాలని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రార్థనా మందిరంలో ఆనందింపజేయాలని ఆయన ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాడు. ఏలియా గారు, యెషయా గారు, దానియేలు గారు, పౌలు గారి వలె తిన్నగా చేయబడి కట్టబడతాము. మన ప్రార్థనలో దేవుడు మోసగింపబడడు. మన పొరపాట్లు ఆయనకు బాగా తెలుసు. దేవుని వాక్యము నీతిని కలుగజేస్తుంది. నీతి సంపూర్ణ అదుపులో మనలను ఉంచుతుంది. మన తలంపులు అదుపు చేయబడతాయి. సరికొత్త అవగాహనను దేవుని వాక్యము మనకు ఇస్తుంది. శిలువ ప్రభావం పూర్తిగా కలిగినటువంటి జీవవాక్యముతో తృప్తిపరచబడతాము. దేవుని సన్నిధిలో పూర్తి వ్యక్తిత్వము తేటగా కనబడుతుంది. నా జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుని సూచనల ప్రకారమే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎల్లప్పుడూ సురక్షితంగా, యథార్థంగా ఉండగలుగుతూ ఉన్నాను. అదే భావంతో గుడికి వెళ్ళేవాణ్ణి. ఆత్మ ఆధీనంలోనే అన్నీ కూడా క్రమపరచబడతాయి. దేవుని వాక్యానికి లోబడి ఆయన నీపై పనిచేసేటట్లు అనుమతిస్తే తప్పక ఆయన నిన్ను వాడుకొనుగాక. ఆమేన్.